హలో ఫ్రెండ్స్, నేను మీకు భీమిలీలోని నరసింహస్వామి ఆలయం చూపిద్దాం అనుకుంటున్నాను. కింద నుంచి మెట్లు ఎక్కి వచ్చాం. కారు ద్వారా కూడా పైకి రావచ్చు. వచ్చిన తర్వాత అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఆ పక్క నుంచి రెండు వైపుల నుంచి మెట్లున్నాయి. అంటే ఆలయ శిఖరం కన్నా పైన ఎత్తున మెట్లున్నాయి. ఆ మెట్లెక్కి పైకి వస్తే ఇంకో జత మెట్లున్నాయి లెఫ్ట్ సైడ్ నుంచి. ఆ పైకి ఎక్కితే అక్కడ నరసింహస్వామి విగ్రహం పెట్టి ఉన్నది. అది దాటుకుని లోపలికి వెళ్తే అక్కడ జోడుగుండాలు ఉంటాయని చెప్పారు. అది మీకు నేను తర్వాత చూపిస్తాను. కానీ ఇక్కడ శిల్పాలు చెక్కి ఉన్నాయి. కొన్ని విష్ణుమూర్తి, తర్వాత నాగుపాము, నాగేంద్రుడు శిల్పాలు చెక్కి ఉన్నాయి. అలాగే ఇంకా చాలా చాలా శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఆ తర్వాత ఈ పక్క నుంచి గోస్తని నది మీకు చూపిస్తాను. గోస్తని నది నీటిలో ఈ బే ఆఫ్ బెంగాల్లోకి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ ఎంత అందంగా ఉందో ఈ బంగాళాఖాతము. నడుము వంపు తిరిగినట్టు ఇది కూడా ఎన్నో వంపులు తిరుగుతూ వయ్యారాలు ఒలకబోస్తుంది. నాకు తోచినంత వరకు, నేను తీయగలిగినంత వరకు వీడియో తీశాను. ఆ ఫొటోస్ మీకు చూపిస్తాను. పైన ఉన్నాయి ఆ జోడుగుండాలు. నేను ఇంతకుముందు వెళ్ళిన ఫొటోస్ దీనికి యాడ్ చేశాను. ఆ జోడుగుండాల్లో తామర పూలు, కలువ పూలు ఉంటాయి. అవి చూడడానికి చాలా బాగుంటాయి. కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత 1 కిలోమీటర్ దాటిన తర్వాత మాత్రమే మీకు ఈ జోడుగుండాలని కనిపిస్తాయి. ఇదేమో ఆలయ శిఖరం అన్నమాట. మీరు ఈసారి వెళ్ళగలిగితే రెయినీ సీజన్లో వెళ్తే మీకు ఆ పువ్వులు అన్నీ కనిపిస్తాయి. మామూలుగా చాలా బాగుంది. నా వీడియో ఇష్టపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.